వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాయప్రోలు సుబ్బారావు గారు గొప్ప జాతీయవాది, తెలుగు జాతి అభిమాని. ఆయన దేశభక్తి గేయాలు ఎంతో 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 ఉత్తేజకరంగా ఉంటాయి. అందులో భాగంగానే ఆయన రాసినటువంటి ఏ దేశమేగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము, ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడవి స్వర్గఖండమున, ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నినిమోచే ఈ తల్లి కనక గర్భమున. ఇది దయచేసి ఎవరైనా సరే తెలుగులో ఉన్నటువంటి దాన్ని హిందీలోకో లేదంటే ఇంగ్లీష్లోకో ట్రాన్స్లేట్ చేసి రాహుల్ గాంధీ గారికి వినిపించవలసిందిగా మనవి. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అలా ఉన్నాయి. భారతదేశానికి డెడ్ ఎకానమీ అట. భారతదేశంది డెడ్ ఎకానమీ అని చెప్పి ఆయన నిందించారు. ఎందుకు వచ్చింది నోటి దురద? ఇది డెడ్ కాంగ్రెస్ వాదం అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీకి డెత్ సెంటెన్స్ అనేది రాసుకుంటున్నారు అనుకోవాలా ఈ వ్యాఖ్యలతోటి? విదేశాలకు వెళ్ళినా సరే దేశాన్ని విమర్శించడం. ఇప్పుడు బీజేపీ తోటి ఇష్యూ ఉంది రాహుల్ గాంధీకి, లేదు తెలుగుదేశంతో ఇష్యూ ఉంది, వైఎస్ఆర్సీపీతో ఇష్యూ ఉంది, లేదు అంటే మిగతా పార్టీలన్నిటితోటి ఇష్యూ ఉంది. ఏ పార్టీతో ఇష్యూ ఉంటే ఆ పార్టీ మీద పోరాడండి. ఈ పార్టీ ఇదిగో ఇలా చేసింది, ఈ పార్టీ సిద్ధాంతం ఇది, మా పార్టీ సిద్ధాంతం ఇది. ప్రభుత్వం అనేటువంటి ఒక ఎంటిటీ ఉన్నప్పుడు ఇది భారత ప్రభుత్వం, భారతదేశం వెలుపల మనం భారతదేశానికి ప్రతినిధులు అనేది గుర్తుపెట్టుకుని మాట్లాడాలి. ఏదో ట్రంప్ మాట్లాడాడు భారతదేశాన్ని డెడ్ ఎకానమీ అని, అంతే వెంటనే ఇంక రాహుల్ గాంధీ కూడా ఎత్తుకోవడం. మరి అదే ట్రంప్ ఇంకో మాట మాట్లాడాడు, వెంటనే చిదంబరం గారు ఎత్తుకున్నారు. ఆ యుద్ధాలని నేనే ఆపాను, మొత్తం అన్నీ కూడా పాకిస్తాన్కి నేనే ఫోన్ చేశాను, భారత్కి చెప్పాను, మీ ఇద్దరి మీద సుంకాలు విధిస్తాను అని చెప్పాను, దెబ్బకు భయపడిపోయి యుద్ధాన్ని ఆపేశారని ట్రంప్ అన్నాడు. వెంటనే వచ్చి అసలు భారతదేశం ఎక్కడ యుద్ధం చేసింది అని చెప్పి మాట్లాడేటువంటి ప్రబుద్ధులు ఏమనాలి వీళ్ళని? డెడ్ ఎకానమీని ఏ విధంగా అంటారు? అసలు ఏ పరంగా అంటారు? మేబీ రాహుల్ గాంధీ బాగా కింద పేదరికాన్ని చూసినట్టయితే డెడ్ ఎకానమీయే కాదా అనేటువంటి తెలుసుండేది. అమెరికా పన్నులు విధిస్తోంది అని చెప్పని భారత్ డెడ్ ఎకానమీ అయిపోయిందంటే ఎలా? అమెరికా సుంకాలు ఎందుకు పెరుగుతున్నాయి మన మీద? ఒక ఆధిపత్య ధోరణి కోసం కాదా? మనని ఏకాకి చేయడం కోసం కాదా? ఒక ప్రతిపక్ష నాయకుడి కింద రాహుల్ గాంధీ దీన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా, దీని మీద కదా విశ్లేషణ చేయాల్సింది. ఇది కాకుండా బయటికి వెళ్ళి మొత్తం రాహుల్ గాంధీ ఇదే డెడ్ ఎకానమీ, కూలిపోతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ, రూపాయి పతనం అయిపోతుంది. ప్రపంచం మొత్తాన్ని ఒకసారి కంపేర్ చేసుకోండి. ఎందుకు పతనం అవుతోంది రూపాయి విలువ అనేటువంటిది? ఎందుకు పతనం అవుతుంది అనేది గ్లోబల్ స్టాట్స్ తీసుకోండి, తీసుకుని అనలైజ్ చేసి దాని మీద మాట్లాడండి. ఒకవేళ ఏమైనా భారతదేశం పట్ల, మాతృదేశం పట్ల బాధ్యత ఉంటే ప్రధాని మోడీకి కానీ మిగతా వాళ్ళకి వెళ్ళి చెప్పండి, కూర్చోబెట్టి ఒక అసెంబ్లీ పార్లమెంట్లోని ఇంకోసారి అక్కర్లేదు, అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళి కలిసి ప్రధాని గారు ఇదిగో ఇక్కడ ఇలా ఉంది పరిస్థితి, మరి దీన్ని ఇలా చేయాలంటే ఇదిగో దీనికి ఇది సొల్యూషన్ అనుకుంటున్నాను నేను, ఒకసారి దీన్ని చూడండి అని చెప్పి ఉన్నారుగా, ఆర్థిక మంత్రి ఉన్నారు, లేదంటే ఆర్థిక శాఖ నిపుణులు ఉన్నారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాంటిది పెట్టుకొని నిర్ణయాలు తీసుకునేలాగా సూచనలు ఇవ్వండి. మొత్తం దేశమంతా హర్షిస్తుంది. అంతేగాని ఎవడో ఏదో అన్నాడని చెప్పి మనం కూడా అదే మాట్లాడడం, అలాగే అవమానిస్తాం అని అంటే ఏముంది? అందుకే ఇందాక రాయప్రోలు గారు గుర్తు చేసింది, ఏ దేశం ఎగినా ఎందు కాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. బయటికి వెళ్ళి మన పరువు మనమే తీసుకోవడం. ప్రజాస్వామ్యం లేదు భారతదేశంలో, ప్రజాస్వామ్యం అనేది లేదు, మోడీ నియంతృత్వంగా పనిచేస్తున్నాడు అని బయట మాట్లాడడం. ఇంట్లో గొడవ మాట్లాడుకోవచ్చు, తప్పులేదు, ఇక్కడ కొట్టుకుంటాం అన్నదమ్ముల్లాగా. బయటికి వెళ్ళి పరువు తీసుకోవడం దేనికి? అక్కడికి వెళ్ళి అబద్ధ ప్రచారాలు చేయడం దేనికి? అంటే ఇది ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు? భారతదేశానిక, భారత పౌరులై ఉండి, లేదు వేరే వాళ్ళక? ఇదే అనుమానం వస్తుంది. బీజేపీ వాళ్ళు దీనికి సంబరాలు చేసుకుంటున్నారు. తెలిసి తెలియక ఇష్టం వచ్చినట్టు వాగేటువంటి రాహుల్ గాంధీ ఉన్నంతసేపు కూడా మనకి ఇబ్బంది ఏమీ లేదురా నాయన, వాళ్ళ సమాధి వాళ్లే తవ్వుకుంటున్నారు అని చెప్పని. ఎస్, ఉగ్రవాదులు దాడి చేశారు అనగానే చిదంబరం ఆయన వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళకి వచ్చేసింది మన వాళ్లే చేశారు, మరి ఈయన పంపించాడు, ఈయన దగ్గర ఉన్నాడు. ఇప్పుడు డెడ్ ఎకానమీ, మీ ఎకానమీ డెడ్ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎకానమీ డెడ్ అయిపోయిందని, భారతదేశం మొత్తం డెడ్ అయిపోయిందంటే ఎలా? కాదు కదా, తప్పు కదా అది. సో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. విదేశాలకు వెళ్తున్నామంటే నా దేశాన్ని ఎవడరా మాట్లాడేది ముందు అని చెప్పి
నిల్చుని అడ్డం పడాలి. అంతేగాని నేను అంటున్నాను కదా మీరు కూడా అనండయ్య అనేటువంటి ఒక ఊతం ఇవ్వకూడదు. ఇది జనరలైజ్ టాపిక్. బికాస్ టెక్నికల్గా వెళ్తే అర్థం సావదు. డెడ్ ఎకానమీ గురించి పూర్తి స్థాయిలో మాట్లాడాలి, ఒక ఎక్స్పర్ట్ని పెట్టి కూర్చొని మాట్లాడాలి. ఎందుకు ఇలా అంటున్నాడంటే పరిపక్వత లేకుండా పోయింది. ఇంకా రాహుల్ గాంధీకి పరిపక్వత లేకుండా పోయింది. మానసిక ప్రశాంతత ఎలాగోలేదు, అధికారం లేదు. మూడోసారి ముసురుగా బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. మనకు ఎలాగో ఛాన్స్ ఇవ్వలేదు. అందుకని చెప్పి మనం బయటికి వెళ్ళి మాట్లాడితే దేశం మీద పరువు తీసేస్తే ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ప్రజల్లో చెప్పచ్చు, ఇదిగో చూసారా వాళ్ళు చేసిన దానివల్ల అక్కడికి వెళ్ళి మాట్లాడాల్సి వచ్చింది, పరువు పోయింది అనవసరంగా భారతదేశాన్ని. ఇలాంటి వాళ్ళని చెప్తారు, పబ్బం గడుపుకుంటారు, ఎన్నికల్లో ఓట్లు గుద్దించుకుంటారు, మళ్ళీ దేశాన్ని అధపాతాళానికి తీసుకెళ్తారు. ఇంతే. సో విజ్ఞతతో ఆలోచించి బయట దేశంలో పార్లమెంట్ ఉంది మీరు తిట్టుకోవడానికి, క్షమించాలి, పార్లమెంట్లో తిట్టుకోండి. ప్రజల సొమ్ము ఖర్చు చేస్తున్నారు కదా రోజుకి కోట్ల రూపాయలని, ఆ ఖర్చు చేసి ఇక్కడే తిట్టుకోండి. అంతేగాని విదేశీ గడ్డ మీదకి వెళ్ళి తిట్టుకుంటాము, అక్కడికి వెళ్ళి భారతదేశ పరువు తీస్తామంటే ఎలా? మీరు చేసేటువంటి వ్యాఖ్యలను చూసి విదేశాల్లో ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడినటువంటి భారతీయులను చూసి వెక్కిరిస్తున్నారు. మీ వల్ల వాళ్ళు అవమానం పొందుతున్నారు అక్కడ. సో ప్రతిపక్ష నేతలనే కాదు, ఎవరైనా సరే విదేశీ గడ్డ మీద వెళ్తున్నాం అంటే ముందు దేశాన్ని గౌరవించడం నేర్చుకోండి. మన దేశం అంటే ఇది అని చెప్పడం నేర్చుకోండి, అంతేగాని పరువు తీయడం కాదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.